గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హైదరాబాద్ మహానగరంలో మరొక నూతన ఫ్లైఓవర్ ఓపెనింగ్కి సర్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మీరు చూసిన ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాదాపు పూర్తి చేసుకొని జూన్ మొదటి వారంలో ఓపెనింగ్ అయితే సిద్ధంగా కనపడతా ఉంది. ఇది ఏదైతే మీరు చూస్తున్న ఈ ఫ్లైఓవర్ అయితే ఉందో ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వెళ్లే దారిలో కొత్తగా నిర్మించబడ్డ ఈ ఫ్లైఓవర్ అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ మొదటి వారంలో ప్రారంభించనున్నారు. అయితే ఈ వంతెన అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. అయితే ఇది సమయాన్ని కూడా ప్రతి ఒక్కరు తగ్గిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ట్రాఫిక్లో ఇరుక్కుంటాకుండా ఈ ట్రాఫిక్ని ఎదుర్కోకుండా డైరెక్ట్గా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడానికి సౌకర్యం కల్పిస్తూ ఉంది ఈ ఫ్లైఓవర్ అయితే. అలాగే ఈ ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్, హఫీజ్పేట్ మార్గాల్లో వెళ్ళే రహదారులకు ఈ ఫ్లైఓవర్ అనుకూలంగా ఉంటుంది. అయితే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. ఈ ఫ్లైఓవర్ వల్ల ఏదైతే నిర్మాణం జరిగిందో ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఫ్రీగా వెళ్ళడానికి అయితే బాగా కనపడతా ఉంది. ఈ ఫ్లైఓవర్ చాలా ఏదైతే 6 లైన్లుగా వేయబడింది ఫ్లైఓవర్. దీన్ని ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే విమానాశ్రయానికి వెళ్ళాలనుకుంటారో లేదా ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నా చాలా వరకు ఏదైతే జంక్షన్ ఉంటుందో గచ్చిబౌలి జంక్షన్ దగ్గర చాలా ట్రాఫిక్ జామ్ అయితే ఎదుర్కొంటూ ఉంటారు. సో ఈ ఫ్లైఓవర్ అయితే ఇది ఫేజ్ 2 ఫ్లైఓవర్గా చెప్తా ఉన్నారు. ఎందుకంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఈ రింగ్ రోడ్ అయితే ఇది రింగ్ రోడ్ నుంచి కనెక్టివిటీ అవుతున్న ఈ ఫ్లైఓవర్ 1.2 కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఈ నిర్మాణం 24 మీటర్ల వెడల్పుతో 6 వరుసల్లో అందుబాటులోకి రాబోతున్న ఈ ఫ్లైఓవర్ ప్రత్యేకంగా ఉండబోతుంది. ఇప్పటికే ఇక్కడ గచ్చిబౌలి జంక్షన్పై ఓ ఫ్లైఓవర్ ఉండగా దానిపై శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉంది. ఇప్పుడు దానిపై ఫేజ్ 2 ఫ్లైఓవర్ నిర్మించడం విశేషంగా మారుతుంది. ఎందుకంటే రోడ్డు మించి ఒక ఫ్లైఓవర్ ఉంది, దాని మీద ఇంకోటి, అది కాకుండా దానిపై ఇంకోటి, అంటే చాలా ఎత్తైన ఫ్లైఓవర్గా కనపడతా ఉంది. ప్రయాణం సమయం అందుబాటులో ఉండడం కోసం దీని అయితే నిర్మించడం జరిగింది. సుమారుగా దీని వ్యయం మాత్రం 200 కోట్లుగా ఖర్చు అయినట్టుగా చెప్తా ఉన్నారు. సో మీరు చూస్తున్న ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అటు ఏఐజీ హాస్పిటల్, ఇటు గచ్చిబౌలి ఇన్ని కనెక్టివిటీ చేస్తూ అటు కొండాపూర్ నుంచి అయితే హెవీగా ట్రాఫిక్ ఎప్పుడు మనకు రద్దీగానే కనపడతా ఉంటాయి. వెహికల్స్ అయితే ప్రతిసారి సిగ్నల్ పడినప్పుడు సుమారుగా 5 నిమిషాల నుంచి దాని పై మాటే వెయిట్ చేయాల్సి వస్తుంది. 2-3 సిగ్నల్ దాటితే కానీ ఆ సిగ్నల్ దాటి వెళ్ళలేము వెహికల్స్. ప్రస్తుతానికి ఇప్పుడు ఆ బాధ ఉండదు. ఎందుకంటే ఈ 6 లైన్ల ఫ్లైఓవర్ ఓపెన్ అయింది అంటే కింద సిగ్నల్ దగ్గర నామమాత్రానికే ఉంటాయి వెహికల్స్. ఏదైతే కింద నుంచి వెళ్ళాలి అనుకుంటారో వారు మాత్రమే దీన్ని క్రాస్ చేస్తూ ఉంటారు. మిగతా వారంతా కూడా ఫ్లైఓవర్ కొండాపూర్లో ఎక్కారంటే జమ్మున రింగ్ రోడ్కి వెళ్ళిపోతూ ఉంటారు. రింగ్ రోడ్కి టచ్ అయ్యారంటే ఎక్కడి నుంచి టోల్ గేట్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ అదేవిధంగా రింగ్ రోడ్ నుంచి వచ్చేవారు మార్నింగ్ కానీ నైట్ కానీ ఏ టైం అయినా కూడా కొండాపూర్ వెళ్ళడానికి ఒక లైన్ ఉంది. అండ్ ఫేజ్ 1లో కింద మీరు చూస్తున్న ఫ్లైఓవర్ ఏదైతే ఉందో 2 భాగాలుగా కనపడతా ఉన్న ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దీని సుమారు డైరెక్ట్గా హైటెక్ సిటీ వైపు వెళ్ళే కనెక్టివిటీతో పెట్టారు ఈ ఫ్లైఓవర్. ఓఆర్ఆర్ నుంచి ఎక్కడానికి, ఓఆర్ఆర్ దిగడానికి కింద ట్రాఫిక్ జామ్ లేకుండా చూసుకోవచ్చు. వెహికల్స్ ఎంత ఫ్రీగా వెళ్ళిపోతూ ఉన్నాయి కింద ట్రాఫిక్ జామ్ లేకుండా. అదే ఇప్పుడు ఫేజ్ 2లో భాగంగా కొండాపూర్ నుంచి వచ్చే వెహికల్స్ అయితే మియాపూర్ అటు సైడ్ నుంచి వచ్చే వెస్ట్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ట్రాఫిక్లో ఇరుకోవాల్సి వస్తుంది. గంటలుగా అక్కడ రద్దీ పెరుగుతుంది. కాబట్టి ఈ ఫ్లైఓవర్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఇది కనుక ఓపెన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కింద నామమాత్రంగానే కనపడుతూ ఉంటాయి వెహికల్స్. ఎవరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే రాకుండా పోవచ్చు. ఎందుకంటే అంత పెద్ద ఫ్లైఓవర్గా కనపడుతుంది. 200 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రయాణాన్ని సులభతరం చేసే విధంగానే ఉంటుంది. సో జూన్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ఓపెన్ చేయబోతూ ఉన్నారు. సర్వం సిద్ధమైపోయింది, తుది మెరుగులు దిద్దుకుంటా ఉంది ఈ ఫ్లైఓవర్ అయితే. ప్రస్తుతానికి లైన్లు, మార్జిన్స్ వేస్తూ ఉన్నారు. స్ట్రీట్ పోల్స్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 95% అయితే వర్క్ అయిపోయింది ఫ్లైఓవర్ మీద. చూసుకుంటే ఈ జూన్ మొదటి వారంలోనే సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ఓపెన్ చేయబోతున్నారు. పనులు అయితే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే రోడ్డుకి లైన్స్ వేస్తూ ఉన్నారు. క్వాలిటీ చెకర్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రతి ఒక్కరు కూడా విభాగమై పనిచేస్తూ ఉన్నారు. తుది మెరుగులు అయితే దిద్దుకుంటా ఉంది ఫ్లైఓవర్ అయితే. చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా జిహెచ్ఎంసీ అధికారులతో పాటు క్వాలిటీ చెక్ టీం కూడా వచ్చి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ లైన్స్, మార్జిన్స్తో పాటు ప్రతిదీ కూడా ఆ రోడ్డు ఇరువైపులా ఎలా ఉన్నాయి ఫ్లైఓవర్ చెకింగ్ కానీ క్వాలిటీ కానీ ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఏదైతే ఓపెనింగ్కి దగ్గరలో ఉందనగా ప్రతి ఒక్కరు కూడా అధికారుల మీద ఒత్తిడి ఉంటుంది సహజంగానే. సో అదే పరిణామంలో ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో ఇంజనీర్లతో పాటు ఎన్ని విభాగాలు కూడా ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే మీరు చూస్తున్నప్పుడు క్వాలిటీ చెకింగ్ టీం కూడా వచ్చింది. ప్రతిదీ కూడా ఆ పై నుంచి ఆ చివరి నుంచి కూడా ఫ్లైఓవర్ కానీ లైటింగ్ కానీ ఏదైతే సైడ్ పెట్టినా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాటర్
ఎవాక్యులేట్ అయ్యే ఆ ప్లేసెస్ హోల్స్ కానీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడున్న టైంలో ఏదైతే రోడ్డు విడుతుంటుందో ఆ విడుతులో 3 లైన్స్గా విభజించి అందులో మార్జిన్స్ వేయడానికి లైన్స్ గీస్తూ ఉన్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయితే. ఏదైతే వారికి ఇచ్చిన రూట్ గైడ్ మ్యాప్ ఉంటుందో, వేసిన ప్లానింగ్ మ్యాప్ ఉంటుందో దాని ప్రకారంగా మార్జిన్స్ అయితే వేస్తున్నారు. ఎందుకంటే దీంట్లో చూస్తున్న రూట్లో అయితే 3 లైన్లుగా వేయాల్సి ఉంటుంది ఈ రోడ్ని. ఇది కనుక ఓపెన్ అయిన తర్వాత ప్రయాణికులు మాత్రం వారి కార్లకు వేగానికి కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే స్మూత్గా ఉన్న రోడ్లు అయితే ఫ్లైఓవర్ అయితే హైదరాబాద్ డెవలప్ అవుతుందనడానికి కారణాలు ఇదే నిదర్శనంగా కనబడుతుంది. ఇది ఫ్లైఓవర్ సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరామెన్ సతీష్తో పవన్ వాయుదేవ్, RTV. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.